ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. భోగి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందాయి. ఆయన ఈరోజు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం తర్వాత నేరుగా సిద్దిపేట వెళ్లారైతే ఆయన సిద్దిపేటలో ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఇక్కడ కోకాపేటలో ఉన్నటువంటి నివాసం దగ్గరకు వచ్చి నోటీసులు అందజేశారు. అయితే రేపు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కి రాబోతున్నారు. అప్పటికే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ కూడా 9 గంటలకు తెలంగాణ భవన్ కి రానున్నారు. భవన్ లోనే ఆయన విచారణకు వెళ్లే కంటే ముందే నేతలతో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించబోతున్నారు. మాట్లాడిన తర్వాత 10:30కు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఆయన జూబిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. అయితే చాలా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటి వరకు ఏదైతే కొద్దిసేపటి క్రితమే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే మీడియా సమావేశంలో ఈరోజు బొగ్గుకు సంబంధించి ఉన్నటువంటి విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్రాన్ని కిషన్ రెడ్డిని కూడా కోరినటువంటి నేపథ్యంలో కావాలనే హరీష్ రావు మీద ఈ విధంగా పిలుస్తున్నారు, ఈ విచారణ కోసం పిలుస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ టైంలో ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అంటే ప్రధానంగా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి బొగ్గు విషయంలో జరిగినటువంటి నైనీ కోల్ విషయంలో నైనీ బ్లాక్ విషయంలో హరీష్ రావు చాలా కీలకంగా మాట్లాడారు. దానిపైన మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈ రోజే ఎందుకు విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారని చెప్పి చర్చించుకుంటున్నారు. అయితే రేపు కీలక సమావేశం విచారణకు వెళ్లేదానికంటే ముందే తెలంగాణ భవన్ లో కీలకమైనటువంటి సమావేశం పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు ఇటు కేటీఆర్ కూడా చర్చించబోతున్నారు. ఒకవేళ విచారణలో ఏం జరగబోతుంది, విచారణ తర్వాత రేపు విచారణ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందా, విచారణ ఎలా ఉండబోతుంది, విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఉంటే ఎలా సమాధానం ఇవ్వాలనే విషయాలను కూడా ఇటు కేటీఆర్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలతో కూడా చర్చించబోతున్నారు. మరికొద్దిసేపట్లో సిద్దిపేట నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు ఈ నివాసానికి కోకాపేటలో ఉన్నటువంటి నివాసానికి చేరుకోబోతున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.